హాయ్ అండి. మనం రోజు మన చైల్డ్‌హుడ్‌లో ఎప్పుడో అప్పుడు చదువుకునే ఉంటాం కదండీ! ఏ టు జెడ్ అనేది. అలాగా ఒక ఏ టు జెడ్ అనేది 26 క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి. ఏ టు జెడ్ అనేది స్మాల్ లెటర్స్ అంటారు. క్యాప్స్ లెటర్ అంటారు. ఒకటో బడి అంటారు. రెండో బడి అంటారు. అలాగే ఏ టు జెడ్ అనేది వెజిటబుల్స్ గురించి మాట్లాడుకుందాం. ఏ టు జెడ్ ఫ్రూట్స్ గురించి మాట్లాడుకుందాం. మన చిన్న పిల్లలు మనం ఏ ఫర్ ఏంటమ్మా అంటే యాపిల్ అని చెప్పేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్. మనం కొంచెం డిఫరెంట్‌గా ఆ పిల్లలకి బొమ్మలతోటి ఇండికేషన్ చేసేలా మనం మాట్లాడుకుందాం టర్మ్స్ లాంగ్వేజ్. అది వెజిటబుల్స్ గురించి గుర్తుపట్టేయచ్చు. వెజిటబుల్స్ బొమ్మలు బట్టి ఇది ఆనపకాయ అమ్మ, దొండకాయ అమ్మ అని చెప్పేస్తారు. మనం కొంచెం డిఫరెంట్‌గా, స్టైలిష్‌గా మాట్లాడుకుందామండి. అది కొంచెం రిథమిక్‌గా ఉంటుంది. మనం తొందరగా ఐడెంటిఫై చేసేయండి. గుడ్ మార్నింగ్ అండి. మనము మన చైల్డ్‌హుడ్ డేస్‌కి వెళ్ళిపోదామండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంగ్లీష్ ఆల్ఫాబెటిక్‌లోకి వెళ్ళిపోదామండి. ఇంగ్లీష్ ఆల్ఫాబెటిక్ అనేది 26 క్యాపిటల్ లెటర్స్ ఉంటాయండి. ఏ టు జెడ్ వెజిటబుల్స్ ఉంటాయండి. అలాగే ఏ టు జెడ్స్ అనేది ఫ్రూట్స్ నేమ్స్ కూడా ఉంటాయి. విత్ డిఫరెంట్ ఐడెంటిఫికేషన్ తోటి టర్మ్స్ తోటి యూజ్ చేసుకుందామండి. ఫస్ట్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. ఇదంతా మన వీడియో అనేది చైల్డ్‌హుడ్ వాళ్ళకి, చిన్న పిల్లలకి ఒక చిన్న ఐడెంటిఫికేషన్ కోసం చేస్తున్నామండి వీడియో. మనం ఈ వీడియోలు చేసినంత మాత్రాన పిల్లలు కొంచెం ఇంప్రెస్ అవుతారు. తర్వాత ఏంటంటే ఈ వీడియోలు చూసి ఆహా! తెలుగు పేర్లు మన ఇంగ్లీష్ పేర్లు కూడా ఇంత డిఫరెంట్‌గా ఉంటాయా అని ఐడెంటిఫై చేసుకుంటారు. ముందు మనం వెజిటబుల్స్ గురించి మాట్లాడుకుందామండి. సరేనండి. అసలు ఏ అంటే ఏంటండి? ఆలుగడ్డ అండి. బి అంటే ఏంటండి? బ్రింజాల్ అండి. అవునండి. సి ఫర్ క్యాలీఫ్లవర్ అండి. డి ఫర్ దొండకాయ అండి. ఈ ఫర్ ఎలక్కాయ అండి. ఎఫ్ ఫర్ ఫ్రెంచ్ బేస్ అండి. సి ఫర్ ఏంటండి? రౌండ్ రౌండ్గా ఉంటుంది గుమ్మడి పండు అండి. అది గుమ్మడికాయ అంటామండి మనం. హెచ్ ఫర్ హార్స్ రాడిష్ అండి. రాడిష్ అనేది తెల్లగా ఉంటుంది కదండి అదండి. ఈ ఫర్ ఇండిగో అండి. ఇండిగో అంటే మనం జుట్టులో కొంచెం నల్లగా కలుపుకోవడానికి ఇండిగో ఆకు ఉంటుంది కదండి, అది మనం ఆకు కూడా తింటామండి. జే ఫర్ జాంకాయ అండి. మంచి గ్రీన్గా ఉంటుందండి జాంకాయ. కే ఫర్ కాకరకాయ అండి. ఎల్ ఫర్ లేడీస్ ఫింగర్ అండి. మనం మనం జిడ్డు అవన్నీ అనుకుంటామండి, కానీ గమ్ము అవన్నీ పట్టేస్తాయండి మోకాళ్ళకి. తర్వాత ఎం ఫర్ ముల్లంగి అండి. ముల్లంగి చాలా ముళ్ళు ముళ్ళుగా తెల్ల తెల్లగా ఉంటుందండి, అది సాంబార్లో కూడా వేసుకుంటామండి. ఎల్ ఫర్ ఎల్ ఫర్ ఏమనుకున్నామండి? లేడీస్ ఫింగర్ అండి. ఎల్ ఫర్ ఏమనుకున్నాం? ఎన్ ఫర్ ఏమనుకున్నామండి? నేలుసిరి అండి. నేలుసిరి ఆ ఉసిరికాయలు పచ్చడి పెట్టేసుకోవచ్చండి. తర్వాత తినేయచ్చండి ఉప్పు కారంలో వేసుకుని. ఓ ఫర్ ఆరెంజ్ కాయ అండి. రౌండ్ రౌండ్గా ఆరెంజ్గా ఎల్లోయిష్గా ఉంటుందండి. పీ ఫర్ పొట్లకాయ అండి. పొడవుగా ఉంటుందండి పొట్లకాయ. కీ ఫర్ కీనువా అండి. కీనువా అంటే రౌండ్ రౌండ్గా ఉంటుందండి, చిన్న చిన్న నూకలుగా ఉంటుందండి. అన్నం కూడా తినేస్తారండి. ఎల్ ఫర్ ఎర్ర ఎర్ర చిల్లీ అండి. ఎర్ర చిల్లీ అంటే ఎర్రగా ఉంటాయి కదండి పచ్చిమిరకాయలు, అయ్యండి తెలుగులో. ఎస్ ఫర్ సొరకాయ అండి. పొడవుగా ఉంటుంది. టీ ఫర్ టొమాటాకాయ అండి. టొమాటాకాయ అనేది రౌండ్గా ఎర్రగా ఉంటుందండి. ప్రతి దాంట్లోనే టమాటా పప్పు వేసేసుకుంటామండి మనం. సాంబార్లో వేసేసుకుంటాం. అలా అన్ని విధాలుగా వేసేసుకుంటామండి. యూ ఫర్ ఉత్తరాకు అండి. ఉత్తరాయణాకు అంటారండి, అది మెడికల్గా కూడా ఉపయోగపడుతుందండి. వి ఫర్ వరక్కాయ అండి. వరకాయ వక్కాయ అంటారు కదండి, వక్కాయ అండి. డబ్ల్యూ ఫర్ పుచ్చకాయ అండి. పైన పుచ్చకాయ ఉంటుందండి, లోపలేమో రెడ్గా ఉంటుందండి, తర్వాత నల్ల సుక్కలు ఉంటాయండి. ఎక్స్ ఫర్ ఎక్సీఫిల్ అండి. ఎక్సీఫిల్ అంటే నల్లగా ఉంటుందండి, చిన్న చిన్న పళ్ళు గ్రేప్స్లా ఉంటాయండి, మనం తెచ్చుకోవడానికి బాగుంటుందండి. ఎల్ ఫర్ ఏంటనుకున్నారు? ఎల్లో బీట్రూట్ అండి. ఎల్లో బీట్రూట్, రెడ్ బీట్రూట్ అన్నీ అంటామండి. జెడ్ ఫర్ జింజర్ అండి. జింజర్ అంటే ఏంటండి? మనకు ఉపయోగపడేది ఏంటండి? అల్లం అండి. అల్లం పొద్దున్నే మనకి దగ్గు వచ్చేసినా తుమ్ము వచ్చేసినా అల్లం ఉపయోగపడుతుంది కదండి. దాన్ని స్మాష్ చేసుకుని టీలో వేసేసుకుంటామండి, జ్యూస్ కింద తాగేస్తామండి తేనె వేసేసుకుని. ఇప్పుడు ఏం మాట్లాడుకుందామండి? ఫ్రూట్స్ గురించి మాట్లాడేసుకుందామండి. ఫ్రూట్స్ గురించి మాట్లాడేసుకుంటానంటే మనం ప్రతిదీ ఫ్రూట్స్ తినేలాం కదండి, కొంచెం ట్రై చేద్దామండి. ఇప్పుడు ఫ్రూట్స్ ఏంటండి? ఏ ఫర్ అవకాడో అండి. అంటే పచ్చగా ఉంటుందండి, మన యాపిల్ లాగే ఉంటుందండి ఫ్లేవర్ మొత్తం. బీ ఫర్ బనానా అండి. బనానాలో 2 రకాలు ఉన్నాయండి. పచ్చ బనానా, ఎరుపు బనానా, ఎర్ర బనానా, పసుపు బనానా అంటారండి. అరటిపండు అనేది చక్కెర పండు, అరటిపండు అంటారండి, కర్పూరం అంటారండి. క్రష్ యాపిల్ తెలుసు కదండి, క్రష్ యాపిల్ అండి. సి ఫర్ డి ఫర్ డ్రాగన్ ఫ్రూట్ అండి. చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుందండి, కానీ బలం బాగా ఉంటుందండి. తర్వాత ఈ ఫర్ అండి.
ఎల్కిన్ గ్రేప్స్ అండి. అంటే మనకి ఇక్కడ ఏం పండవండి, కానీ పండినప్పుడు అండి మన రాజనగరంలో దొరికేస్తాయండి. ఎర్రగా ఉంటాయండి, గింజ ఉండదండి. ఎఫర్ ఫిగ్గి అండి. ఫిగ్గి అంటే మనం ప్రొమగ్రానేట్లో రెండో జాతి అండి. అంటే ప్రొమగ్రానేట్ అంటే దానిమ్మకాయ అండి. జీ ఫర్ గోవా అండో. గోవా అయితే ఏంటండి మన షుగర్కి కట్ట అన్నీ పనిచేస్తుందండి. హెచ్ ఫర్ హెసిబ్రీని అండి. బెర్రీ అండి. చెర్రీస్ అండి, చెర్రీస్ అండో. తర్వాత ఐ ఫర్ అండి లిపీనట్ అండి. వేసనగా ఉంటుంది కదండి, ఉడకబెట్టింది అదండి. జే ఫర్ జాక్ ఫ్రూట్ అండి. జాక్ ఫ్రూట్ తెలుసు కదండి అందరికీ. కే ఫర్ కివి అండి. కివి అంటే మన రక్తం పట్టడానికి అండో. మనం బెడ్ మీద పడుకున్నాం అనుకోండి, మనం నీరస పడిపోతాం కదండి, దానికండి అది కివి పండు. ఒక్క పండు తినేస్తానండి మన ఆరోగ్యం చాలా హుషారుగా ఉంటుందండి. ఎల్ ఫర్ లీచీ అండి. అంటే లీచీ అంటే చిలక కాదండో, జల్లా ఉంటుందండి కానీ ఫ్రూట్గా బాగుంటుందండి. ఎం ఫర్ మామిడికాయ అండో. మ్యాంగో అండి, నథింగ్ బట్. మ్యాంగో అంటే ఎలా ఉంటుందో చెప్పరండి. బంగినపిల్లి, కలకట్టకాయ, ఈ కాయ ఆ కాయ అని అంటారండి. రసాలు అంటారండి, రసాలు బాగా రుచిగా ఉంటాయండి. ఎన్ ఫర్ నెట్రీ అండి. నెట్రీ అంటే ఒక జాతి పండు అండి అదోయ్. ఓ ఫర్ ఒలి అండి. ఒలి అంటే మనం వంటల్లో కూడా వాడతామండి. అలువ ఆయిల్, ఇది ఆయిల్ అంటారు, ఇది ఆయిల్ మంచిదండి, అన్ని ఆయిల్స్ కలిపి వేసుకోండి అంటారు కదండి, అదండి ఇది. పీ ఫర్ ఏంటండి పైనాపిల్ అండి, పసుపుగా ఉండి ముళ్ళు ఉంటాయండి. కీ ఫర్ కీనువా అండి. కీనువా అనేది రైస్కి ఉపయోగపడతామండి. ఆర్ ఫర్ ఏంటనుకున్నారో రెడ్ కరెంట్ అండోయ్. మన జుయ్యమని కొట్టేస్తుందండి కరెంటు. ఎస్ ఫర్ సపోటా పండు అండోయ్. సపోటా పండు ఇప్పుడు బాగా దొరికేస్తుందండి. 3 గింజలు ఉంటాయండి నల్ల చుక్కలో. దాంట్లో మనం సపోటా బాగా ఆరెంజ్ కలర్లో తినేస్తామండి సపోటాలో. టీ ఫర్ టామరండ్ అండోయ్. అంటే చింతకాయ అండి, చింతకాయ బాగా తింటాం కదండి. యూ ఫర్ ఏంటండి యుగిలెట్ ఫ్రూట్ అండి. యుగిలెట్ ఫ్రూట్ అంటే మన గజ్జి గజ్జిగా ఉంటాయండి పైన అది. తర్వాత వి ఫర్ విక్టేరియా అండి. విక్టేరియా పళ్ళు అంటారండి. విక్టేరియా పళ్ళు. డబ్ల్యూ అంటే ఏంటో తెలుసా అండి, వాటర్ మిలన్ అండి, పుచ్చకాయ అండి. వై ఫర్ ఎర్రో చెర్రీ అండి. ఎర్రో చెర్రీ అంటారు. ఎక్స్ ఫర్ ఎక్సీ ఫ్రూట్ అండి. ఎక్సీ ఫ్రూట్లో మన కొత్త కొత్త రకాలండి, మనం ఎప్పుడు వినలేదండి అవన్నీ అమెరికా పదాలండి. మన ఇండియాలో పదాలు ఉన్నాయండి కానీ ఈ కొత్త కొత్త పదాలు వచ్చేసినాయండి. ఎల్లో ఫర్ ఎల్లో చెర్రీ అండి. జెడ్ ఫర్ జెట్టి అండి. ఇవన్నీ కలిపి మనం కొత్త కొత్తగా ప్రయోగాలు పెట్టామండి. ఇది ఏ టు జెడ్ అని, ఏ టు జెడ్ ఆల్ఫాబెటిక్కి కొంచెం రిథమిక్గా ఏదో నాకు తోచినట్టు రాశానండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.